చెయ్యనోళ్ళు మన షాపులకు వస్తే వాళ్ళతో సాంబ్రాణి వేయించుకుంటున్నారు. అసలు స్నానం చేయకుండా మనం షాపు తీయం కదా, మరి ఆడెవడో స్నానం చేయకుండా మనకు పొగ ఎత్తే మనకు మంచి ఎలా జరుగుద్ది? మన రాజశేఖర్ లాంటి వాడు వాళ్ళ షాపుకి వస్తే పొగ ఎద్ది కానీ జై శ్రీరామ్ చెప్పన్నాడు, ఆడు చెప్పనన్నాడు, అయితే అన్నాడు. ఆడేదో చదివితే మనం విని డబ్బులు ఇవ్వాలా? ఆడు రాముడు పుట్టిన దేశంలో పుట్టి జై శ్రీరామ్ అండ అవసరమా? ఈ దరిద్రం ప్రపంచానికి అవసరమా? ఎడారి మత దరిద్రం. అందుకని మన దేశం బాగుండాలంటే మనం బాగుండాలి. మనం బాగుండాలంటే మన పద్ధతులు మనం ఫాలో అవ్వాలి. పొద్దున్న లేవడం, సూర్యుడికి స్నానం అయ్యాక సూర్యుడికి నమస్కారం పెట్టడం, సూర్యుడికి నమస్కారం పెట్టడం. ఎవరికైనా అలవాటు ఉందా అండి సూర్య నమస్కారం? అమ్మో ఊరి పేరు ఏమిటి మళ్ళీ? ఆరట్లకట్ల గ్రామ భక్త బృందకి అమ్మయ్య. అసలు నారాయణ ఊరుకోవట్లే, మీ ఊరిని పొగడకుండా ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే పక్కన దగ్గరోడు కదా చూసి. 8 ఏళ్ళ నుంచి మీ ఊరి మీదుగానే అత్తోరింటికి వెళ్తున్నాడు. మీ ఊరు అంత బాగా నచ్చింది ఆయనకి. ప్రతి శనివారం మంచి చెప్తారు. నాకు ఇందాక మీరు తల్లులు మీరు పాడుతుంటే నాకు ఏమనిపించింది చెప్పనమ్మా? మా మాస్టర్ ఒక ఆయన మాకు చిన్న పాట నేర్పారు, ఎంత బాగుందో అది. అదేం చెప్పనా? భజన చేసే భక్తులకెల్లా భయము లేదోయ్ రామ్ భజన, భజన చేసే భక్తులకెల్లా భయము లేదోయ్ రామ్ భజన, ఏమోయ్ నరుడా హేళన చేసేవు నవ్వులు కాదోయ్ హరి భజన, ఏమోయ్ నరుడా హేళన చేసేవు నవ్వులు కాదోయ్ హరి భజన. అమ్మా ఏమిటి చాలా బాగుందా? ఇలా చాలా పాటలు పాడదాము, కానీ ఓపిక లేదు, భగవంతుడు ఇచ్చాడు అదే పాడుతున్నాను. అమ్మా మనం పాడుతూ ఆనందంగా జీవించాలి. రోజు బొట్టు పెట్టుకోవడం అనేది మీకు చెప్పక్కర్లేదు. మీ ఆడపిల్లల్లో అందరూ గాజులు వేసుకుంటున్నారు, ఒకరిద్దరు తప్ప. రేపటి నుంచి వాళ్ళు కూడా వేసుకుంటారు. పిల్లలు అందరూ చెప్పండి రా, కట్టు కట్టు బొట్టు జుట్టు, అప్పుడే హిట్టు లేతే పట్టు. అర్థమైందా? మరి మీరు రోజు స్నానం చేసి బొట్టు పెట్టుకోవడం, గుడికి వెళ్ళడం, ప్రదక్షిణ చేయడం, ఇంట్లో దేవుడికి దండం పెట్టుకోవడం, రోజు ఒక్క 10 నిమిషాలు చేతులు ఎత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. కాబట్టి మనం ఎప్పుడైనా ఈ నామాన్ని ఎప్పుడూ జపం చేయండి. అన్నమయ్య చెప్తాడు, అమ్మ మాట్లాడకుండా అందరికి పెడతారు. నిమిషమెడతెగక హరి నిన్ను దలచి, ఎప్పుడు మనసు లోపల మంత్రం జరుగుతూ ఉండాలి. నాన్న రాత్రి పడుకునే ముందు భగవంతుని తలుచుకోండి, తినే ముందు భగవంతుని తలుచుకోండి, స్నానం చేసే ముందు భగవంతుని తలుచుకోండి, మెడిసిన్ వేసుకునే ముందు భగవంతుని తలుచుకోండి. మనకేం పెద్ద పెద్ద మంత్రాలు రావక్కర్లేదు. గట్టిగా ఒకసారి గోవిందా గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 అంటే చాలు. కానీ మనమే ఆడి పని గోవిందా అంటుంటాం. తప్పు కదా, అలా అనకూడదు కదా. ఏమ్మా డల్లగున్నావు, మా ఆయన అక్షంతలు వేసాడండి అంటది. అక్షతలు అంటే ఏంటి? క్షతము కానివి. అలా అవమానించచ్చా? అయిపి పెట్టేశాడు అంటే ఆడు పంగనామాలు పెట్టాడు, ఇలా మాట్లాడచ్చా? నన్ను అలా మాట్లాడకండి. నాన్న ఒక జరిగిన సంఘటన చెప్పేస్తాను, ఇది బుద్ధి. అన్నీ తీసుకోండి, ప్రసాదాలు పేపర్లో, మీరు కూడా పేపర్లో
కార్డులు, స్టిక్కర్లు అన్నీ తీసుకోండి. నాన్న ఇది చెప్పేస్తాను. నాన్న 2 నిమిషాలు అల్లరి చేయకండి. ఒక అబ్బాయి పుట్టాడు. అంటే మంత్రం ఎంత గొప్పదో చెప్పాలి నేను, మీరు వినాలి. ఒక అబ్బాయి పుట్టాడు. పెరిగే కొద్దీ మాటలు రావాలి కదా, కానీ అతని నోట్లోంచి ఒక్క పదమే వచ్చింది, విశ్వం. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఎరా తిన్నావా, నువ్వేమంటావు? తిన్నానండి, తినలేదండి అంటావు. అతను ఏమంటాడు? విశ్వం అంటాడు. ఎలా మీ నాన్న లోపల ఉన్నాడా? విశ్వం. ఏమన్నా ఏమంటాడు? విశ్వం అంటాడు. ఈ పదం ఎక్కడుంది? విష్ణు సహస్రనామంలో మొదటిదేది విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు కదా. విశ్వం విశ్వం అంటున్నాడు. తర్వాత 2 పిల్లలు కలిగారు, మగ పిల్లలు. వాళ్ళిద్దరూ వేద పండితులు అయ్యారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. ఈయన పెళ్ళి అవ్వదు కదా. మరి మన పంతులకి నోరుంటేనే అవ్వట్లేదు. నోరు లేని పంతులకి ఎవరిస్తారు పిల్లలు? పెళ్ళి అయ్యి ఆ వచ్చిన ఆడవాళ్ళు మన అన్నయ్య అని వీళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు అనుకోరుగా. మన భర్తలు సంపాదిస్తుంటే బావగారు అని అనేసారు. వాళ్ళ అమ్మ విని బాధపడి, ఎందుకురా వీళ్ళతో మాట్లాడిపించుకోవడం, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడికైనా. ఆయన మనమైతే ఇలా చూస్తాం. ఆయన ఏమన్నాడు? విశ్వం అని వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయాడు కదా. ఆయన వెళ్ళిపోయిన కొన్ని రోజులకి వీళ్ళిద్దరికి నోరు పడిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎందుకు పిలిచారు? బాగా అందంగా ఉన్నారని పిలిచారండి. బాగా పచ్చ డ్రెస్ ఒకళ్ళు, తెల్ల డ్రెస్ ఒకళ్ళు పెట్టారు. అందుకు పిలవలేదు, మంత్రం బాగా వచ్చు అని కదా, అందుకు పిలిచారు. ఇంకెవరో పిలవడం మానేశారు. పిలవడం మానేస్తే ఇల్లు ఎలా గడుతుంది? వాళ్ళ అమ్మ చాలా బాధపడి, ఎవరో మహర్షి వెళ్తుంటే, స్వామి మా ఇంట్లో పరిస్థితి ఇలా అయిపోయింది, వాళ్ళు నోళ్ళు పడిపోయినాయి అంటే, ఇంట్లో ఏమన్నా జరగకూడదు జరిగిందా అన్నారు. ఇలా మా పెద్దోడు అంటే, వెతకండి కొంచెం పేపర్లో టీవీలో వేయించండి అన్నారు. మళ్ళీ ఆ అబ్బాయి వచ్చాడు. మళ్ళీ వెతికే వచ్చాడు. మళ్ళీ లోపలికి రారా అంటే ఏమన్నాడు? మళ్ళీ విశ్వం అన్నాడు. అంతే. అంటే అతను విష్ణు సహస్రంలో ఆ ఒక్కదాన్ని పట్టుకున్నాడు అంతే. అలా మనం భగవన్నామాన్ని ఒక్కదాన్నన్నా పట్టుకుంటే మనం చెడిపోము, మన దేశం చెడిపోదు. అందుకని మీరు రామ అంటారా, కృష్ణ అంటారా, గోవింద అంటారా, నారాయణ అంటారా, భగవన్నామాలు వేల కొద్ది ఉన్నాయి. శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. కాబట్టి భగవన్నామని చెప్పండి. కానీ అదే ఈ గొర్రెలు అయితే, అబ్బే మేము దేవుడికి పేరు పెట్టాం, ఆ ఒక్క అక్షరంతోనే పిలవాలంటారు. అన్యాయం కదా. అంత పెద్ద దేవుడికి ఒక పేరేనా? ఇప్పుడు మీ నాన్న ఏమని పిలుస్తాడు? నిన్ను బుజ్జి అని పిలుస్తాడు. మీ ఫ్రెండ్స్ ఏమంటారు? నారాయణ. మరి మాకు అన్నయ్య ఉండేవాడు, కజిను. మాకు చాలా వెతుక్కుంటే కానీ పేరు గుర్తొచ్చేది కాదు. అతని పేరు రామకృష్ణ. మేము ఎప్పుడు బుజ్జన్నయ్య అనేవాళ్ళం. మనుషులం కదా, మనకే 3-4 పేర్లు ఉంటాయి. దేవుడికి 10 ఉండకూడదా? 1000 ఉండకూడదా? ఈ పనికిమాలిన ఎడారి మతం వాడు గిరిగీసి ఈ పేరుతోనే పిలవాలి అంటాడు. అందుకని ఒక్క అక్షరంతో కూడా మనం భగవంతుని పూజించవచ్చు. ఆ ఒక్క అక్షరం ఏంటి? ఓం. అందరు నడుము నిలబెట్టి ఓంకారం చెప్పేసి వెళ్ళిపోదాం.
జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. కాబట్టి లోకం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుంటేనే దేశము లోకము బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఉండేది ఒకే ఒక బుక్కు, అది కూడా చాలా లిమిటెడ్ బుక్కు. కానీ మనకు లక్షల శ్లోకాలు కలిగిన 18 పురాణాలు ఉప పురాణాలు ఉన్నాయి. 1,00,000 శ్లోకాలు కలిగిన మహాభారత ఇతిహాసం ఉన్నది. 24,000 శ్లోకాలు కలిగిన రామాయణం ఉన్నది. 18,000 శ్లోకాలు కలిగిన భాగవతం ఉన్నది. 700 శ్లోకాలు కలిగి సాక్షాత్ భగవానుడైన కృష్ణుడిచే చెప్పబడినటువంటి భగవద్గీత ఉంది. ఇన్ని గ్రంథాలు, ఉద్గ్రంథాలు, మహాగ్రంథాల ముందు జస్ట్ తుడుచుకోవడానికి కూడా పనికిరాని ఆ పుస్తకాలు హోలీ. ప్రపంచాన్ని చేసేది మోలీ. మనం చెయ్యాలి కాలి, అవతారం కావాలి అపరకాలి, లేకపోతే అయిపోతుంది ఇక్కడ హిందువులు కాలి. ఏమన్నా అర్థమైందా? మనం అన్నీ ఒకటే అని మెలికలు తిరిగి కొనేటప్పుడు తినేటప్పుడు ఆ భయ్యా కైసాయి ఆ దో రోటీ దేదో అంతే. ఆ రోటీలో ఏ भी మిక్స్ కరో, ఏ भी మిక్స్ కరో, ఓ भी మిక్స్ కరో. సిగ్గు లేకుండా మొన్న మధ్య పానీపూరిలో ఉప్పు తక్కువైందని వాడు పానీ కలిపేశాడు. ఆ వీడియో. అందుకని దేకండి. ఏ భాషలో దేకాలి? హిందీలో దేకండి, లేకపోతే తెలుగులో అలాగే దేకుతారు. అందుకని ప్రతిజ్ఞ చేయండి. ఈ హిందూ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి. ఇప్పుడు ఒక ఆవిడ అడుగుద్ది డౌట్, ఆ గురువుగారు అంటే పూలు కొందామని వెళ్ళాం, అందరూ వాళ్ళే ఉన్నారు, మరి కొనాలి కదండి. కొనకో, పువ్వులు పెట్టకపోయినా పర్లే. నువ్వు పూజించే అమ్మవారిని కాళ్ళతో తన్నిన దరిద్రుల దగ్గర నువ్వెలా కొంటావు? పండ్లు ఆవుకు పెడదామని కొందామని వెళ్ళాను, వాళ్ళే ఉన్నారు గురువుగారు. ఆవులు కోసుకు తినేవాడి దగ్గర పండ్లు కొని ఆవులకి ఎలా పెడతావురా అప్రాచుడా? అందులో ఏం కలిపాడో? యాపిల్ స్టిక్కర్ తీస్తే దానికో రంధ్రం ఇంజక్షన్ చేస్తున్నారు హిందువుల్ని నాశనం చేయడానికి. గుర్తుపెట్టుకోండి, ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిజం, కాంగ్రెసిజం ఈ 4 మన దేశ ధర్మాలకి పక్కా వ్యతిరేకం. ఎక్కడో కొండకచో మహానుభావుడు ఓ అబ్దుల్ కలాం ఉండొచ్చు. రామ్ చరణ్ మోహన్ కడప దర్గాకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దిలీప్ కుమార్ వెళ్ళమన్నాడు. దిలీప్ కుమార్ ఎవరు? అదన్నమాట. అంటే దిలీప్ కుమార్ కూడా మనకు పుట్టినోడేగా. సిరాజ్ ఎవరతను? అంతకుముందు రామరాజు. సిరాజ్ అని లెక్చర్లు ఎత్తుంటాడులే. మనం రాముడి యొక్క, కృష్ణుడి యొక్క, శివుడి యొక్క, ఈ దేశంలో పుట్టిన మహర్షుల యొక్క, అల్లూరి సీతారామరాజు లాంటి వీరుల యొక్క ఏమాత్రం వాళ్ళ విలువ తెలిసినా అమ్మలేనటువంటి, అమ్మకానికి తప్ప దేనికి లేనటువంటి ఆ మతాల్లోకి వెళ్తారండి. చిన్న బిడ్డలండి, చిన్న బిడ్డలకు తెలుసు ఇంకోటి ఉపకారం చెయ్యాలి అని. కానీ ముస్లిం పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వ్యాన్లో వెళ్తూ వినాయకుడు విగ్రహం కనబడితే ఇంకో పిల్ల ఆ పిల్లోడి కళ్ళు మూసేస్తుంది, చూడకూడదు. మనం అలా నేర్పిస్తామా? మన పిల్లలు ఏం చేస్తారు? చర్చి కనపడినా, మసీద్ కనపడినా ఓ ఫ్లయింగ్ కిస్సో ఓ దండమో పెట్టేస్తారు. ఎందుకు అసలు? రేపు పాసిపోయిన కేకులు ఎంతమంది తినరు? 25కి పాసిపోయిన కేకులు తినే పాసిమోహాల్లో మనయే బోళ్ళు ఉంటాయి.
జనవరి 1కి ఇంటి ముందు 2025 స్వాగతం అని ముగ్గులేసే ఆడవాళ్ళు మనోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఉగాదికి వేయిద్దా? ఉగాదికి వేయవా? ఉగాది కదా కొత్త సంవత్సరం. ఇతరుల నాన్నని గౌరవించు, కానీ మన నాన్నని ప్రేమించు. నమస్కారం ముద్ర పెట్టండి, మంత్రం చెప్తాను, వెళ్ళిపోదాం. మీ అందరికీ అన్నీ వచ్చినాయా? ఈ స్టిక్కర్ రాలేదు, అందరికి ఇవ్వండి. ఈ మంత్రం చెప్పేశాక నా చేత్తో ఈ రజదూలు ఇస్తాను, అందరూ తీసుకుని వెళ్ళండి. ఎవడైనా మతం మార్చుతాను అని వస్తే గొడవ మాత్రం పెట్టుకోకండి, ఎందుకంటే వాళ్ళంతా మనోళ్ళే, మన బ్రాండ్సే. అదో మైండ్ పాడైపోయింది అంతే. చెప్పండి, ఏంటి మారిపోవాలి? మారిపోదాం, కూర్చోండి సార్. ఏంటి ఎందుకు మారాలి? వాడు రక్తం కాచాడు అంటాడు, రైట్. ఎంత? 5 లీటర్లో ఎంత కాచాడు అడగండి. ఆ బ్లడ్ గ్రూప్ ఎంత అడగండి. ఇంకా ఎంత ఉందని అడగండి. మీ ఇంతమంది మీ నాన్నల పేర్లు అడిగాను కదా, మా నాన్న పేరు చెప్పానుగా. వాడు ఎవడో పుట్టాడు అడగండి. 25 ఆడు పుట్టాడు, కానీ వీపీ రెడ్డి ఒప్పుకున్నాడు నా వీడియోలు చూశాక. మేము చెప్పామా అసలు డిసెంబర్ 25 పుట్టాడని? ఏ పాస్టర్ చెప్పాడా? బైబిల్ చెప్పిందా? అంటే డిసెంబర్లో 1వ తారీఖు నుంచి 25 దాకా కొంచెం కొంచెం పుట్టాడు. ఒకరోజు వేలు, మరో రోజు కాలు, ఆ పైన ఉదరము, అది కొంచెం కొంచెం వచ్చాడంట. 25 దాకా బయటకు వచ్చాడంట. మరి వీపీ చెప్పాడు కాబట్టి అనాలంతే. ఓకే మావయ్య అంతే. ఓకే, సో నన్ను మంత్రం చెప్పుకుందాం. అందరికి అన్నీ వచ్చినాయిగా. నమస్కారం మొదలు పెట్టండి. నారాయణ నారాయణ. ఆ సెంటు ఇంకోటి ఎవడో మైక్ వాడకండి, ఎవడో దీన్ని పెంచాడు, ఎక్కువ తగ్గించున్నాను. నేను నారాయణగా మా నారాయణ ఎందుకు పిలిచారని వచ్చాడు. అందరికి రాసేయండి నాన్న అందరికి చెప్పండి. ఇది చిన్నప్పుడు నేర్చుకున్నది, చాలా బాగుంటుంది. నారాయణ 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 అనుకోరాదా. ఏం ప్రసాద్ గారా ఈయన పేరు? బెల్లం సతీష్. అది నీకే రాసేసే, బ్యాలెన్స్ నీకే ఉంటుంది, లేకపోతే ఇంకోటి తీసుకుంది కదా నాన్న. చెప్పండి. అది అన్ని బృందావనం నుంచి తెచ్చినవే. మీకు రాసే సెంటు, మీకు ఇవ్వబోయే వ్రజదూలి, పిల్లలకి ఇచ్చిన మాలలో అన్ని బృందావనం నాన్న. నారాయణ 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 అనుకోరాదా. నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. అమ్మా చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా?
మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను అలుసు, మీ కంట్లో నలుసు. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద, గోవింద గోవింద. మీ అందరూ మీకే చప్పట్లు కొట్టుకోవాలి. ఎందుకో చెప్తా. ఎందుకు చెప్పనా? నేను ఓపిక తెచ్చుకుని భగవంతుడిని లోపల ప్రార్థించి చాలా నీరసంతో ఉన్నాను. ఎలా వీళ్ళంతా పాపం ఎదురు చూస్తున్నారని అప్పాజీ గారిని అరిచాను కూడా. మీరు నిన్న చెప్పుంటే కొంచెం తొందరగా రెడీ అయి ఉండేవాడిని కదా, జ్వరం వలన రెడీ అవ్వలేదని. ఎందుకంటే చలికాలం, పల్లెటూరు అనేసరికి బాధ వేసింది. కానీ మీరు అందరూ తిండి తిప్పలు లేకుండా అలా కూర్చుండిపోయారు. నేను ఇప్పుడు టైం చూస్తే 12, నిద్రపోలేదు, డిస్టర్బ్ చేయలేదు. అందుకని మీకు మీరే ఒక్కసారి ఇలా మీ ఊరిలాగా అన్ని ఊర్లని చెయ్యండి. మీ ఊళ్ళో ఉన్న గొర్రెలను కూడా ప్రేమించండి. ఏమన్నాను? ప్రేమించండి. ఎందుకంటే నేను అరుస్తున్నాను లేకపోతే వాళ్ళని తిడుతున్నాను అనుకుంటున్నారేమో. నాది ఆవేదన, నా తిట్లు కాదు. అయ్యో, అల్లూరు పుట్టిన ఈ నేలలో, డొక్కా సీతం పుట్టిన ఈ నేలలో, గోదావరి ప్రవహించే ఈ నేలలో ఆ ఎడారి దరిద్రం ఏంటి? వాడెవడు పుట్టాడో ఇప్పటికీ తెలదాం, వాళ్ళు పుట్టాడో లేడో తెలదాం. దానికోసమని కుటుంబాలు ఎందుకు కూలిపోవాలి? ఆ రావులపాలెం బ్రిడ్జి మీద ఆటో డ్రైవర్ భార్య బెదిరించి నువ్వు చచ్చికొస్తావా రావు అని దూకేసింది 2 పిల్లలతో. ఎవడైనా సరే మేము ఎవడన్నా మార్చడానికి వస్తా ప్రచారానికి వస్తే గొడవ పెట్టుకోకండి, మేము రెడీగా ఉన్నాం మారిపోతామని చెప్పండి. అయితే మాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయని అడగండి. అలాగే ప్రమేయాలని ఒక 1 వీక్ పంపిస్తామండి ప్రార్థనకి. మీరు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయండి. 1 వీక్లో ప్రమేయాల మామూలుగా అయిపోతే మా ఊరు మొత్తం మేము మారిపోతాం. అలాగే పాస్టర్లు ఎవడైనా కళ్ళజోడు వాడితే మాత్రం చెప్పులు తెగుతాయి సార్. ఎందుకంటే మీరు పవర్ఫుల్ పీపుల్ కాబట్టి ప్రార్థన చేసి కాల్వరాయిలు వేసుకోవాలి. మీరు ఎవరు కళ్ళజోడు వాడకూడదు. ఎవడైనా క్రైస్తవుడని చెప్పుకుంటూ హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్ వాడినా బాగుంటుంది సార్ కొత్త చెప్పులు అని చెప్పండి. ఎందుకని? కిడ్నీలు బాగు చేసేసి, గర్భసంచులు మొలిపించేసి, ఇరిగిపోయిన ఎముకలు అతికించేసేటువంటి ఈ బొకడాగాళ్ళు కళ్ళజోడు లేకపోతే ఈ బొకడా బుక్స్ చదవలేరు. అంత పవర్ఫుల్ అయితే ఈ ప్రార్థనలో కళ్ళజోడు తీసేమను, సతీష్ బాబుని కళ్ళజోడు తీసేమను, జాన్ వెస్లీని. గుర్తుపెట్టుకోండి, భగవద్గీత చెప్పింది 4 ఎవ్వడికి తప్పు. చెప్పండి: జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. అప్పాజీ గారు 8:30 మొదలుపెట్టామా? దాదాపు 3 గంటలు భగవంతుడు నాకు శక్తి ఇచ్చాడు. అది విషయం కాదు, ఆయన ఇస్తూ ఉంటాడు. కానీ మీరు కూర్చున్నారే, అదే విషయం. మీకు మీరే ఇప్పుడు మీరు అమ్మా మీకు అందరికీ నా చేత్తోనే ఇస్తా. ఒక్క క్షణం వీళ్ళది అయిపోతే. ప్రమీల, నేను వచ్చేనా? నేనేనా? పెట్టుకో నీకు ఇష్టం. బంగారు తల్లే. అవును, అదిగో తెలుసు. ఫోన్ చేసి నాకు చెప్పారు, అడగమని చెప్పారు సార్. సార్ సార్ నా కార్డు ఇస్తా. మీ పేరు? నా పేరు వాళ్ళు బామ్మర్తి సార్. సార్ 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 వాళ్ళ పాప ఎవరో హైదరాబాద్లో ఉంటారు. సుధామాధురి అండి, మా మేనకోళ్ళు. మీరు ఉన్నారని చెప్పింది. మొన్న నన్ను పరిపూర్ణానంద గారి దగ్గరికి వచ్చినప్పుడు కలమని చెప్పింది సార్. ఆ రోజు కలవపోయింది.
సార్ మళ్ళీ మాట్లాడదాం. అబ్బా రెడ్డి రెడ్డి ఎక్కడ? ముందుండి నడిపించండి. भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. నాకు మీ ఊరు ఒక మధురానుభూతి. గోవిందా 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 జై శ్రీరామ్. అందరూ మరొక్కసారి రెండు చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవిందా గోవిందా గోవిందా. నాకు ఒక్క కోరిక మిగిలిపోయింది. ఏంటంటే ఆ కోరిక ఈ తల్లులందరికీ ఒక్కో జపమాల ఇవ్వాలని కోరిక. కానీ నేను నేరుగా తిరుపతి నుంచి రాలే, బోల్డెన్ ఉన్నాయి అక్కడ. మేమేమో హైదరాబాద్ వెళ్ళి ఇలా వచ్చాం కదా, అందువల్ల అవి మోసుకు రాలేకపోయాం. అదే నేరుగా తిరుపతి నుంచి అయితే బాగుండేది. మళ్ళీ ఎప్పుడైనా అలా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మీ అందరికీ ఒక జపమాల ఇవ్వాలి తల్లులకి. ఈ కార్యక్రమానికి ఇలాంటి పరిస్థితిలో ఇబ్బంది ఉండి కూడా 40 రోజులు అయిందా? 50 రోజులు. ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఈ నాతో అప్పాజీ గారితో మాట్లాడించి నేను ఎక్కడికి వెళ్తున్నాను, చిత్తూరు వెళ్తున్నా. గురుజీ ఆ డేట్లు ఏం చేద్దాం అన్నారు. సరే అటో ఇటో చేద్దామన్నాను. సో ఆ టైంకి ఈయన సెట్ అయ్యి త్వరలో ఇంకా బాగా మామూలుగా అయిపోతుంది. మన ఒంటి మీద రాసి పెట్టుంటే కర్మ అనేది ఎవరికీ తప్పదు. ఏమండి, ఒకళ్ళు పొడుగ్గా పుడుతున్నారు, వాళ్ళు పొట్టిగా పుడుతున్నారు. ఈడు పేదం చేస్తే పొడుగైపోతారా? ఈనేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని. ఈడు అలా చెప్పినా ఈడు పేదం చేస్తే జుట్టు వచ్చేద్దా, ఈడు పేదం చేస్తే కడుపులు వచ్చేస్తాయా, ఈడు పేదం చేస్తే ఏంటిది చెవిటి వాళ్ళకి చెవులు, ఇంకా హాస్పిటల్ ఎందుకు? నేను అందుకే అన్నయ్యకి చెప్పాను లాస్ట్ టైము. జరిగిందా? అన్నయ్యకి అప్పట్లో చెప్పాను 2-3-5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం, అండ్ ఇంకా హాస్పిటల్ అయి పెట్టకండి, ఇంకా ఎంబీబీఎస్లు చదివించకండి, ప్రతి హాస్పిటల్కి ఓ పాస్టర్ని ఎట్టేయండి, పేదం చేసేస్తుంటాడు, తగ్గించేస్తుంటాడు. అందుకని ఎవడైనా ఏమండి పేదం చేస్తే రోగాలు తగ్గుతాయని అడగండి. కాకినాడ నుంచి ఓ బాలగొర్రె మెసేజ్ చేసాడు, కుర్రగొర్రె, ఎలా పేదం చేస్తే రోగాలు తగ్గుతాయా అన్నాను. ఖచ్చితంగా తగ్గుతాయండి అన్నాడు. అవునా, మీ నాయనమ్మ వయసు ఎంత? ఓ 70 ఉంటుందండి. బైబిల్ చదువుద్దా? చదువుద్దండి అన్నాడు. మరి చదివేటప్పుడు కళ్ళజోడు ఉంటుందా? ఉంటుందండి. అది వెంటనే నువ్వు ప్రార్థన చేసి తీయించేసి వెంటనే ఫోన్ చెయ్యే అన్నాడు. వస్తాడాడు. పెద్ద పెద్ద పాస్టర్లకి దిక్కులేదు. కాబట్టి ఇది కేవలం పొట్టా బట్ట వ్యాపారం తప్ప దేవుడు అనే కాన్సెప్ట్కి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. ప్రపంచాన్ని మింగడానికి తప్ప దేనికి లేదు. ఎందుకంటే వాళ్ళ పాపుల్లో పెద్ద పాపి అని పోపు అంటారు. అతనే పాపం వీల్ చైర్లో అలా దేగుతున్నాడు. వీడు పేదన అక్కడ చేయొచ్చుగా, టచ్ కాళ్ళు వచ్చినగా అనొచ్చుగా, అండవు. కాబట్టి సెట్ గురించి ఒకసారి అమ్మని
ఎందుకు లేని దరిద్రం అయిపోయింది సార్ చెప్పండి. అయిపోయింది ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నన్ను ఇంటర్వ్యూలో అడిగారు